హలో అండి. నేను మీ శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీ అండి. ఈవినింగ్ అయిపోయింది కదండి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. సో వేడి వేడిగా పిల్లల కోసం మిర్చి బజ్జీనైతే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, వేడి వేడిగా మిర్చి బజ్జీ అయితే వేశాను. చాలా చాలా టేస్టీగా ఉందండి. నేను చేసిన మిర్చి బజ్జీ అయితే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఇష్టం అండి. నేనైతే మా ఇంట్లో మిర్చి బజ్జీని ఎలా తయారు చేస్తానో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా మిర్చి బజ్జీని తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలోకి 1 కప్పు శనగపిండిని తీసుకోండి. శనగపిండిని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వాముని వేసేసుకోండి. ఇందులోనే కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నాను కలర్ కోసం. ఇప్పుడు కొద్దిగా వంట సోడాని కూడా యాడ్ చేసేసుకోండి. ఒకసారి పిండి మొత్తాన్ని స్పూన్తో ఈ విధంగా అంతా కూడా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం మిర్చి బజ్జీ చేసుకోవడానికి పిండిని కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని అయితే కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ మిర్చి బజ్జీ వేసుకోవడానికి మిర్చిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి గింజలని అయితే తీసేసి పెట్టుకున్నానండి రెడీగా. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒక గ్లాస్లోకి అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా గ్లాస్లోకి పిండిని వేసుకొని మిర్చిని ముంచి వేస్తే ఈజీగా వేసేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసినా కూడా మిర్చి బజ్జీ ఈజీగా వచ్చేస్తాయి. ఇలా డీప్ ఫ్రై కోసం ఆయిల్ని రెడీగా హీట్ చేసి పెట్టుకోండి. ఇలా మిర్చిని ఇలా పిండిలోకి ముంచేసుకొని ఆయిల్లో వేసేసుకోండి. ఇలాగే ఒక వాయికి సరిపడా మిర్చి బజ్జీని వేసేసుకోండి. చూస్తున్నారు కదా, మనం పిండిని గ్లాస్లో వేసుకున్నాం కదా, నెమ్మదిగా మిర్చిని అందులోకి ముంచేసి ఈ విధంగా ఆయిల్లోకి వేసేసుకోవడమే. ఇలా ఆయిల్లో 2 వైపులా కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మిర్చిని ఆయిల్లో నుంచి తీసేసుకొని ఈ విధంగా ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మరొక వాయి కోసం వేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా మిర్చి బజ్జీని వేసేసుకోవచ్చు. ఇలా చక్కగా పిండిలో డిప్ చేసేసుకొని మిర్చి బజ్జీని ఆయిల్లోకి వేసేసుకోండి. ఇలా 2 వైపులా కూడా తిప్పుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే వేడి వేడిగా టేస్టీగా మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. చూడండి, ఇలాగే మొత్తం మిర్చీలన్నింటినీ కూడా బజ్జీలాగా చేసేసుకోండి. చూశారు కదండి, సింపుల్ అండ్ టేస్టీగా వేడి వేడిగా మిర్చి బజ్జీ అయితే మా పిల్లల కోసం ఈరోజు వీడియోలో చేసేసాను. ఇంకెందుకు ఆలస్యం, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్